హలో ఆస్పిరెంట్స్, ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఎస్. సో మనం టాపిక్ వైజ్ ప్రాక్టీస్ సెషన్స్ అయితే మాట్లాడుకుందాం. ఈరోజు ఈ పర్టికులర్ సెషన్లో టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. రైట్, ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్స్లో ఎలాంటి మోడల్స్ అయితే వచ్చినాయో సిమిలర్ మోడల్స్ ఆ రిలేటెడ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇక్కడ తీసుకొని పిక్ చేసి ప్రాక్టీస్ అయితే చేయిస్తున్నానండి. రైట్, ఎస్, ఆన్ పార్ విత్ ఎగ్జామ్ ఉంటాయి. వీడియో సెషన్ని కంప్లీట్గా వాచ్ చేయండి, ఓకేనా? ఎస్. సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. Two places are 60 kilometers apart. A and B starts walking towards each other at same time and met each other after 5 hours. Very good. Had A traveled with 2/3 of the speed and B traveled with double his speed, met after 5 hours, speed of A మాట్లాడుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూద్దాం. రెండు, ఓకే, 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయిట రెండు ప్లేసెస్. లెట్ ద ప్లేసెస్ బి పి అండ్ క్యూ. ఏ అనే పర్సన్ ఇటు నుంచి ట్రావెల్ చేస్తున్నాడు, బి అనే పర్సన్ ఇలా ట్రావెల్ చేస్తున్నాడు. టువర్డ్స్ ఈచ్ అదర్ అని మాట్లాడుతున్నారు. రైట్, ఓకే. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, వాళ్ళిద్దరూ కొంత స్పీడ్స్లో ట్రావెల్ చేసి 6 hours తర్వాత మీట్ అవుతున్నారట. అదే 2/3 ఆఫ్ ద స్పీడ్, డబుల్ ద స్పీడ్. 2/3 అని మాట్లాడాలి కాబట్టి ఏ అనే పర్సన్ స్పీడ్, రైట్, లెట్ ఇట్ బి 3a kmph. Initial speed is 3a kmph and B's initial speed is b kmph. Let us suppose, right, టువర్డ్స్ ఈచ్ అదర్ వచ్చేటప్పుడు డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం టేకెన్. ఇది నాకు బేసిక్ ఫార్ములా. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం టేకెన్. ఓకే, డిస్టెన్స్ ఎంతో తెలుసు. ఓకే, మీటింగ్ టైం అప్పుడు టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ 60 kilometers. దిస్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్. టువర్డ్స్ ఈచ్ అదర్ కనుక ట్రావెల్ చేస్తుంటే సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్ రాసుకోవాలి. 3a plus b into how much time they are taking, initially 6 hours. రైట్, ఇక్కడ నుంచి 3a plus b is equal to 10. ఈసారి నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఈ 60 kilometers ట్రావెల్ చేయడానికి ఏ అనే పర్సన్ 2/3 ఆఫ్, ఇనీషియల్గా 3a ఉంది, దానిలో 2/3 అంటే 2a kmph. అండ్ బి డబుల్ హిజ్ స్పీడ్ అంటే ఇనీషియల్గా బి kmph ఉంది, 2b kmph. దే ఆర్ టేకింగ్ 5 hours. ఈ 2 బయటికి తీసుకొని వస్తే 10, a plus b is equal to 6. వెరీ గుడ్. సో ఫస్ట్ ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్ కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే 2a ఈజ్ 4 kmph. నన్ను అడుగుతుంది ఏస్ స్పీడ్, స్పీడ్ ఆఫ్ ఏ. స్పీడ్ ఆఫ్ ఏ ఎంత, 3a kmph. ఏస్ స్పీడ్ ఈజ్ 3a kmph, which is 6 kmph is the final answer. 6 kmph is my final answer. Option D is the correct answer for this question. Super. Next. A truck covers a distance of 376 kilometers at certain speed in 8 hours. టైం ఇచ్చేశారు, డిస్టెన్స్ ఇచ్చేశారు. అంటే ట్రక్ స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై టైం టేకెన్ 376/8. వెరీ గుడ్. 8 4 times 32, 8 7 times 56, 47 kmph. Super. How much time would car take at an average speed of 18 kmph more than that of speed of truck to cover 14 more than a truck? Very good. Car speed is 47 కంటే 18 extra, which is 65 kmph. అలాగే కార్ డిస్టెన్స్ ఈజ్ ఈ 376 కంటే ఇంకో 14 extra, which is 390 kilometers. Time taken is equal to distance by speed, 390/65.
కరెక్ట్, వెరీ గుడ్. 65 డబుల్ చేస్తే 13, 13 3 times 39, డబుల్ ట్రిపుల్ అంటే 6 times 6 hours is the final answer for this question. 6 times 30, 360 plus 5 6 times 30, 360 plus 30, 390. Option A is the correct answer for this question. Super. Next. 2 trains from Mumbai leave Delhi at 6 a.m. and 6:45 a.m. Okay. Delhi nunchi Mumbai బయలుదేరాయిట. And travel at a speed approximately how many kilometers from Delhi will be together. రెండు సేమ్ డిస్టెన్స్ లో ఎక్కడ ఉంటాయి, మీట్ అవుతాయి మాట్లాడుతున్నారు. ఓకే, స్టార్టింగ్ ఢిల్లీ, ముంబై. ఓకే, రైట్. సో ఫస్ట్ ట్రైన్ లెట్ ఇట్ బి ఏ 6 AM కి స్టార్ట్ అయింది, రైట్. విత్ స్పీడ్ 100 kmph. ఓకే, సో 6 AM నుంచి 6:45 AM వరకు కొంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుంది, కరెక్ట్. 60 minutesకి 100 kilometers వెళ్తే 60 minutesకి 100 kilometers వెళ్తే 45 minutesకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది, 45 minutesకి, రైట్. 15 4 times 3 times 4 25 times 25 3 times 75 kilometers వెళ్తుంది. ఓకే, సో రిక్వైర్డ్ టైం టేకెన్ ఈసారి బి ఏమో, సెకండ్ ట్రైన్ బి ఏమో 6:45కి స్టార్ట్ అయింది at 136 kmph. రెండు సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. రిలేటివ్ స్పీడ్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్స్ డిఫరెన్స్ తీసుకోవాలి, రైట్. ఆపోజిట్ డైరెక్షన్ అయితే సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్, రైట్. సో మీటింగ్ టైం మాట్లాడమంటున్నారు. మీటింగ్ టైం ఈజ్ రిలేటివ్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ డిస్టెన్స్ అంటే ఇనీషియల్ సపరేషన్ వాళ్ళిద్దరి మధ్య 75 kilometers అపాన్ 36. వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ టైం మాట్లాడితే, ఓకే, 36 into 36 double 72, 3/36 అంటే రైట్ 2 hours, 1/12 hours, 1/12 hours. వెరీ గుడ్. 1/12 hours with the speed 136 kmph ట్రావెల్ అయినాయి. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 1/12 hours into 136, 1/12 or else 12 2 times 24, 25/12. ఓకే, 4తో మల్టిప్లై చేస్తే 100/48, రైట్. 48 3 times వచ్చేటప్పటికల్లా, రైట్, వెరీ గుడ్. ఇక్కడ వచ్చేసి నాకు 12 క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, 4 క్యాన్సిల్ చేస్తే 4 12 times, అటు నుంచి ఇటు 4 తీసేసుకుంటే సరిపోయేది. 4 34 times. అలాగే నెక్స్ట్ 2 6 times 12, 2 17 times. 6 క్యాన్సిల్ చేస్తే 6, 3 times 6, 2 times 12, 50 ఉంది. 6 times 6, 8 times 48, 20 remaining, 283 kilometers. Approximately 283 kilometers. Option C is the correct answer for this question, right. Very good, very good. ఇక్కడ 100తో మల్టిప్లై చేయకుండా ఏం చేద్దామంటే చూడండి,
ఇక్కడున్న ఒక 4ని తీసుకొని వచ్చి ఇటు ఇచ్చేస్తా. అంటే 100/12 ఇంటూ 4 3 times 4 times. వెరీ గుడ్. ఇప్పుడు నా 2 క్యాన్సిల్ చేస్తే 2 6 times 2 17 times 6 క్యాన్సిల్ చేస్తే 283.33 కిలోమీటర్స్ అలా వస్తూ ఉంటుంది, రైట్? 283 kilometers. Option C is the correct answer for this question. Super. Next. The speed of boat in still water is 24 kmph. Speed of boat ante m తో represent చేస్తాం, that is 24 kmph. And the speed of a stream S is 8 kmph. It takes a total 20 hours to row upstream from point X to Y and point Y to. వెరీ గుడ్. డిస్టెన్స్ ఎంతో నాకు తెలుసా, డిస్టెన్స్ ఎంతో తెలియదు. డిస్టెన్స్ బై 32 ప్లస్ డిస్టెన్స్ బై 16 is equal to total 20 hours. Super. Super. 32 is the LCM. 24 plus 8, 32. 24 minus 8, 16. 32 is the LCM, right? ఇక్కడ వచ్చేసి 2 plus 1 plus 2, 3D is equal to 20 into 32. If the distance point Y to Z మళ్ళీ different distance ఇచ్చారు. If the distance from X to Y is 1/3 of the distance from Y to Z. Okay. X to Y is 1/3 అంటే ఇక్కడ 3 distance. Very good. ఇది 2D plus 3D 5D. Very good. Then what is the distance traveled by the boat? Boat traveled. Very good. D plus 4D value find out చేయాలి. Okay. D plus 3D. 4D is equal to 16 32 times, right? 16 32 times 512, correct? 16 square into 2. 16 square 256. 16 square 256, correct? 256 double 512 kilometers. Option B is the correct answer for this question. ఇక్కడ డిస్టెన్స్ గురించి మాట్లాడారు. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ 1/3 ఆఫ్, ఓకే, ఎక్స్ టు వై ఇట్ ఈజ్ ట్రావెలింగ్ అప్ స్ట్రీమ్. ఎక్స్ టు వై ఇట్ ఈజ్ ట్రావెలింగ్ అప్ స్ట్రీమ్. సారీ, ఈ క్వశ్చన్కి మళ్ళీ ఇంకొక పాయింట్ ఉంది, రైట్? వెయిట్. M is equal to 24 kmph. S is 8 kmph. Distance xy is 1/3 of, okay, point distance between x to y is 1/3 of distance between y to z. Okay, y to z, let it be 3D kilometers. So x to y, this is d kilometers. 3D kilometers. Very good. D kilometers x to y upstream వెళ్తున్నారు అంటే 16 kmph తో, and 3D downstream which is 32. Very good. This total time taken is 20 hours. Super. So 2D plus 5D is equal to, same the equation, 5D is equal to 20 into 32. 4D is 512 kilometers. 512 kilometers. Option B is the correct answer. Total distance
4d. ఇక్కడ ఒక 3d కిలోమీటర్స్, ఇక్కడ ఒక d కిలోమీటర్స్. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, డన్, సూపర్. నెక్స్ట్, a man can row a boat x kilometers downstream and same distance upstream in 12 hours. Also, he can row 4x kilometers downstream in 10 hours. Very good. 4x kilometers downstream 10 hours అంటే x kilometers downstream 2.5 hours. 4x downstream 10 hours అయితే x downstream 2.5 hours. సో టోటల్ టైం టేకెన్ 12 hours. అందులో 2.5 తీసేస్తే, రైట్, ఎక్స్ అప్ స్ట్రీమ్ ఈజ్ టోటల్ 12 hours-లో 2.5 తీసేద్దాం. 2 తీసేస్తే 10, 9.5 hours. 9.5 hours. Option C is the correct answer for this question. Right? Very good. Next question. Sum and difference between the speeds of two cars is, okay, car A and car B. Speeds sum is 70. Difference A minus B is 30. Speed of faster car is 50. Speed of slower car is 20. ఫాస్టర్ కార్ కావాలి అంటే రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2, స్లోయర్ కార్ కావాలి అంటే డిఫరెన్స్ బై 2. ఇన్ ఏ రేస్, ఇఫ్ ద కార్ విత్ మోర్ స్పీడ్ ఫినిష్డ్ 3 minutes ఎర్లియర్ దెన్, ఓకే, సో స్పీడ్స్ ఆర్ ఇన్ ద రేషియో. స్పీడ్స్ ఆఫ్ A to B is in the ratio, right, 5:2. Time taken by A to B is 2:3. Difference is 3 parts. 3 parts, 3 minutes. The racing distance is 2 parts, 2 minutes. 2 parts ante faster car with the speed 50 kmph. Right? Distance is equal to speed into time taken. 50 into 2 minutes ante 2/60 hours. 3 times 5/3 kilometers. 5/3 kilometers is the final answer for this question. Option C is the correct answer. Right? Racing distance is, right, very good, super. Next, a steamer covers 80 kilometers in 4 hours in still water. Still water ante m. Distance by speed 20 kmph. If the speed of a steamer in still water is 50% more than the speed of a stream, m to s is in the ratio, right, 50% more than that of stream. Speed of a steamer in still water, okay, is 50% more than, right, 3:2 ratio. Correct. Okay. Then time required for steamer to cover this distance in upstream. Very good. 3 parts 20 అయితే upstream is 1 part, 20/3 kmph. Very good. This distance అని మాట్లాడుతున్నారు. Required time taken 80/20/3 వచ్చేసి న్యూమరేటర్కి వెళ్తుంది. 4 3 times 12 hours. 4 3 times 12 hours. Option B is the correct answer for this question. Upstream ante m minus s, which is 1 part. Very good, very good. The wheel of a car made 200 rotations. How much distance if the diameter is, very good, very good, 28 inches లో మాట్లాడుతున్నారు. సూపర్.
First of all, circumference, one rotation is equal to circumference of circle. ఈ పాయింట్ నాకు తెలియాలి. One rotation is circumference of wheel. Total distance is circumference into number of rotations. Circumference 2 pi r 2 into 22 by 7 into diameter is 28 inches, radius is 14 inches. ఇంచెస్ ని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 2.54 సెంటీమీటర్స్, సెంటీమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే రైట్ ఇంటూ 200. సెంటీమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే నాకు ఇక్కడ అన్ని మీటర్స్ ఉన్నాయి. కరెక్ట్. మీటర్స్ లోకి సెంటీమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేసేటప్పుడు డివైడెడ్ బై 100 వేసుకుంటాం. ఓకే, 0000 getting cancelled, 7 2 times 11 మల్టిపుల్ ఉంది ఆప్షన్స్ లో. 11 మల్టిపుల్ చెక్ చేద్దాం. 4 plus 7 11, 11 plus 4 4, 0 is the difference. 11 multiple 6, 6 plus 4 10, 10 and 6, 4 is the difference. Not 11 multiple. 7, 7 plus 4 11, 9 plus 2 11, very good. 3 plus 8 which is 11, 11 plus 4 11 plus 4 which is 15, 16, very good. రెండు ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర. సూపర్. 11 మల్టిపుల్ చెక్ చేస్తే 2 ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే 8 మల్టిపుల్ కూడా అవ్వాలి. 1 2 3, 8 మల్టిపుల్. లాస్ట్ 3 డిజిట్స్ 324 ఉంది. ఓకే, 2 డెసిమల్స్ ఉన్నాయి, 2 డెసిమల్స్ వస్తాయి. ఓకే, 324, 8 4 times 32. దిస్ ఈజ్ నాట్ ఏ 3 మల్టిపుల్, 8 మల్టిపుల్ సారీ. 11 మల్టిపుల్ చెక్ చేసాము, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో 8 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తే ఒకటే ఆప్షన్ బయటకు వచ్చేసింది. వెరీ గుడ్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. జాగ్రత్తగా చేసుకున్న 447.4 మీటర్సే వస్తుంది ఆన్సర్. వెరీ గుడ్. ఫస్ట్ ఏం చేసాం, 11 మల్టిపుల్ చెక్ చేసాం ఇక్కడ నుంచి. తర్వాత 8 మల్టిపుల్ చెక్ చేసాం. రైట్, వెరీ గుడ్, వెరీ done. Super. First option A is the correct answer for this question. Circumference of a wheel. Right, super. Next, a car covers 1/5 of the distance from A to B at a speed, 1/10 of the distance at a speed, and the remaining distance at a speed, average speed. Average speed is equal to total distance by total time taken. Average speed is total distance by total time taken. Correct, very good. Okay, 1/5 of the distance, 1/10 of the distance, and the remaining distance. 1/5 ante 2, 1/10 ante 1. Very good. Okay, let 10A is the total distance. Let the total distance be 10A kilometers. Okay, 1/5 of the distance, which is 2A kilometers with 8 kmph, and 1/10 of the distance A with 25 kmph, and remaining 3A 7A with 20 kmph. Very good. ఏలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. 8 25 20 LCM or else 2 4 times 8 4 25 20 LCM 25 2 times 53 4 times 100. Yes, 4 times 100
10 into 100 upon, right, 25 plus 4, 25 plus 4 plus 25 times 7, 5 times 35. Super. Twenty-five, 35, which is 60, 64. Very good. Very good. 4 cancel చేస్తే 4 25 times 4 16 times 25 16 250 by 16 or else 2 5 times 2 8 times 125 by 8 8 1 time 8 45 8 5 8 5 times 40 15 point something, right? 45 by 8 అంటే 625 15.625 kmph. Very good. Then 15.625 kmph is the final answer for this question. Super. Next. Average speed అని అడిగింది. Average speed of the whole journey. Very good. Next. Train A crosses a pole in 25 seconds and train B crosses the same pole in 40 seconds. If the length of A is half that of B, what is the ratio of speeds of A and B? Very good. Very good. స్పీడ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఎంతో మాట్లాడమంటున్నారు. ట్రైన్ ఏ వచ్చేసి హాఫ్ ఆఫ్ ది లెంగ్త్ ఆఫ్ ట్రైన్ బి లెంగ్త్, లెట్ ఇట్ బి 2a. ట్రైన్ ఏ లెంగ్త్ ఈజ్ ఏ, రైట్? స్పీడ్ is equal to b's speed is distance by time taken 2a by 40. A's speed is distance by time taken. Required A's speed to B's speed is A by 25 to that of 2A by 40 or else A by 20. A getting cancelled. 5 times 5 4 times. Required ratio is 4:5. Required ratio 4:5. Option A is the correct answer for this question. Very good. సో ఈ సెషన్ ఇక్కడతో వైండ్ అప్ చేసుకుందాం. నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని క్వశ్చన్స్తో మీట్ అవుతాను, రైట్? కంటెంట్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్ని. ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మాట్లాడుకుందాం, రైట్? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.